టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చిదంబరం ఆకాశం అంటే శూన్యం. ఆ శూన్యం నుంచే పరమేశ్వరుని నాట్య విన్యాస రూపంగా సృష్టి వికాసం జరిగిందంటారు. సహజంగా లింగరూపుడై పూజలందుకునే శివుడు చిదంబర క్షేత్రంలో నటరాజుగా దర్శనమిస్తాడు. ఊర్ధ్వతాండవమూర్తిగా చిదంబర నటరాజ దర్శనం పులకింపజేసే దృశ్యం. ఆకాశతత్వాన్ని దర్శింపజేసే చిదంబర రహస్యం నేటికి జిజ్ఞాసువులకు ఆసక్తిదాయకం. పంచభూతాల్లో ఒకటైన ఆకాశలింగంగా శివుడు కొలువుదీరిన క్షేత్రం చిదంబరం. చిత్ అంటే జ్ఞానం లేదా ఆనందం, అంబరం అంటే ఆకాశం లేదా అనంతమని అర్థం. అనంతమైన జ్ఞానాన్ని లేదా ఆనందాన్ని అందించే క్షేత్రం కనుక ఈ క్షేత్రానికి చిదంబరం అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వమంతా సృజించి పోషించి లయం చేసే విరాట్ స్వరూపుని శరీరానికి చిదంబరం హృదయస్థానం. చిదంబరంలోని శ్రీ నటరాజస్వామి ఆలయం సుమారు 39 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఉంది. ఆలయ నిర్మాణం సందర్శకులకు ఆశ్చర్యానందాలను కలుగజేస్తుంది. ఆలయం చుట్టూ కోటగోడ లాంటి వీరప్పన్ ప్రాకారం సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రాకారానికి 4 వైపుల నుంచి ఆలయంలోకి ప్రవేశించేందుకు ద్వారాలు ఉన్నాయి. అన్ని వైపులా 135 నుంచి 160 అడుగుల వరకు ఎత్తైన హోన్నత గోపుర ద్వారాలను ఆనుకొని చిదంబరం ఆలయంలో ప్రవేశించాలి. ప్రతి గోపురంపై ఎత్తైన వినాయకుడి ఆలయం ఉంటుంది. 13 గోపుర కలశాలను వీక్షిస్తూ 5 ప్రాకారాలను దాటుకొని ప్రధాన ఆలయంలో నటరాజస్వామిని చేరుకోవచ్చు. తూర్పు ద్వారం నటరాజస్వామి వారికి ఎదురుగా ఉంటుంది. అందుకే తూర్పు ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తే సర్వశుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ ప్రాంగణంలోనే శివగంగ కోనేరు ఉంది. కోనేరుకు సమీపంలోనే నటరాజ ప్రేయసి శ్రీ శివకామసుందరి కొలువుదీరి ఉంది. కోనేటికి కుడివైపు 100 స్తంభాల మండపం కనిపిస్తుంది. రెండో ప్రాకారంలో కాలసంహార మూర్తి, ఊర్ధ్వ తాండవ మూర్తులను దర్శించవచ్చు. మహాప్రదక్షిణం మార్గంలో దుర్గాదేవి ఆలయం, ఉత్తరం వైపున షణ్ముఖాలయం, తూర్పు వైపున నవగ్రహాల ఆలయం, దీనికి సమీపంలోనే తూర్పున 1000 స్తంభాల మండపము ఉన్నాయి. 1000 స్తంభాల మండపానికి దగ్గరలో రాజసభ ఉంటుంది. దానికి దక్షిణం వైపున ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే మహోన్నత నిర్మాణం మొదటి ప్రాకారంలో 8 అడుగుల మార్గము ఉంది. ఆలయంలో ప్రధానంగా 5 మండపాలు ఉన్నాయి. వీటిని సభలు అంటారు. అందులో మొదటిది చిత్సభ, దీనినే చిత్రాంబలం అని పిలుస్తారు. నటరాజస్వామి కొలువుదీరిన ప్రధాన ఆలయం ఈ సభలోనే ఉంది. రెండోది కనక సభ, దీనికే పొన్నాంబలం అని పేరు. నటరాజస్వామికి పూజలు ఈ సభలోనే జరుగుతాయి. అంతేకాక రత్న సభాపతి స్వామిగా పిలిచే శివలింగంతో పాటు ఆలయంలో ఉన్న స్ఫటిక లింగానికి అభిషేకాలు, అర్చనలు ఈ సభలోనే జరుగుతాయి. మూడో సభ దేవసభ, దీనికి పేరంబలం అని పేరు. ఈ సభ నటరాజస్వామికి తూర్పు దిశలో ఉంది. ఇక్కడే ఉత్సవమూర్తులకు అభిషేకాలు, అలంకారాలు వంటివి చేస్తారు. నాలుగో సభ నృత్య సభ, దీనికే నృత్య మండపం అని పేరు. ఈ మండపం రథచక్రాలను కలిగి అశ్వాలు లాగుతున్నట్లుగా నిర్మితమైంది. ఈ మండపంలో ఊర్వతాండవ నటరాజు, కాళీమాతలు కొలువుదీరి ఉన్నారు. ఇక 5వ సభకు రాజసభ అని పేరు. సుమారు 103 మీటర్ల పొడవు, 58 మీటర్ల వెడల్పు ఉన్న రాజసభలోనే సిక్కిలారు పెరియ పురాణాన్ని రచించినట్లు చెబుతారు. ఈ మండపంలోనే పట్టాభిషేకాలు, నృత్య ప్రదర్శనలు వంటివి జరుగుతాయి. ప్రధాన ఆలయమైన చిత్సభ, కనకసభ రెండూ కలిసి ఉన్నాయి. రెంటికి కలిపి పైన ఉన్న గోపురానికి బంగారు తాపడం చేశారు. ఈ 5 సభలే కాక చిదంబర క్షేత్రానికి మరో 108 సభలు ఉన్నాయి. వాటిలో మధురై వంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. చిదంబర రహస్యం: నటరాజస్వామి కొలువైన గర్భాలయానికి చిత్సభ అని పేరు. అక్కడికి చేరుకునేందుకు పంచాక్షరి మంత్ర ప్రతీకలుగా 5 మెట్లు ఉన్నాయి. వీటిని అధిరోహించి భక్తులు చిత్సభలో ప్రవేశిస్తారు. చిదంబరం అనగానే చిదంబర రహస్యం గుర్తుకొస్తుంది. నటరాజస్వామి మందిరానికి కుడివైపున ఓ ద్వారం ఉంది. ఈ ద్వారం గుండా లోపలకు వెళ్తే ఓ గది ఉంటుంది. ఆ గదిలో గోడకు ఓ యంత్రం బిగించి ఉంటుంది. ఆ యంత్రం పైన చందనం పూసినట్లు ఉంటుంది. ప్రతిరోజు రాత్రిపూట ప్రధాన అర్చకులు పాత చందనాన్ని తొలగించి కొత్త చందనాన్ని పూస్తారు. దీనికి బంగారంతో మారేడు దళాల మాలను వేసి ఉంచుతారు. ఇది యంత్రమా కాదా, యంత్రమైతే ఏ యంత్రం అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ప్రతిరోజు పూజ చేసే అర్చకులకు కూడా తెలియదని చెప్తారు. యంత్రం ఉన్న గది గోడలకు ఉన్న చిన్న రంధ్రాల ద్వారా భక్తులు ఏ సమయంలో అయినా చూసే వీలుంది. గోడ దగ్గర ఎప్పుడు తెర వేసి ఉంచుతారు. తెర తీసి ఆరతి ఇస్తారు. ఈ ఆరతి సమయంలో వచ్చే వెలుగును చూసే వారిలో ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో నటరాజస్వామి దర్శనానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. నటరాజస్వామికి సమీపంలో శివకేశవ అభేదాన్ని నిరూపిస్తూ పశ్చిమాభిముఖంగా గోవిందరాజస్వామి దర్శనమిస్తాడు.
చిదంబర క్షేత్రం వెనుక అనేక పురాణ గాథలు, స్థల పురాణ కథలు దాగి ఉన్నాయి. పూర్వం ఆదిశేషుడు క్షేత్రంలో శివుణ్ణి పతంజలిగా ఈ క్షేత్రాన్ని ఆరాధించాడు. వ్యాఘ్రపాదుడు నటరాజ భక్తుల్లో అగ్రగణ్యుడు. జ్ఞాన సంబంధార్, మాణిక్యవాదాకర్, నందనార్ వంటి నటరాజ భక్తులు ప్రాతస్మరణీయులు, ఓధులు. పాండ్యులు, విజయనగర రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో ఉన్నారు. తమికుల అనిమాసం జూలైలో అనితిరుమంజనం, మార్గలి మా తిరిగే తురుదులో జరిగే ఆరుద్ర దర్శనం ఉత్సవాలు చిదంబరంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇంకా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో విశేష ఉత్సవాలు జరుగుతాయి. తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ ఆర్కాడ్ తలాలో ఉదరాష్ట్రం ఉండి తిల్లీ వృక్షాలు అధికంగా ఉండటం వల్ల ఈ క్షేత్రానికి తిల్లై వనం అని పేరు. ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో తిల్లే వృక్ష నమూనాను చూడొచ్చు. చిదంబరం ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు తెరచి ఉంటుంది. చెన్నై నుంచి 250 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 266 కిలోమీటర్లు, తంజావూరు నుంచి 210 కిలోమీటర్ల దూరంలో చిదంబరం ఉంది. చెన్నై తిరుచురాపల్లి రైలు మార్గంలోని చిదంబర క్షేత్రానికి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. చిదంబరంలోని ప్రైవేట్ లాడ్జీల్లో భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. For more videos like this, subscribe Big TV channel.